నమస్తే, శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు నేను చీరలకి గంజి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. అయితే స్పెషల్ ఏంటి అంటే రివైవ్ పౌడర్ వాడకుండా, అంటే గంజి పౌడర్, రివైవ్ పౌడర్ దొరుకుతుంది కదా, అది వాడకుండా, ఆ తర్వాత మైదా ఉడికించి నీళ్ళలో కలిపేసి గంజి పెడుతూ ఉంటాం. ఆ పద్ధతి కూడా కాదు. ఆ తర్వాత అన్నం వార్చిన గంజి, దాన్ని కూడా యూజ్ చేసి మనము చీరలకి గంజి పెట్టుకుంటూ ఉంటాం. అలా ఏమీ కాకుండా, ఏ పదార్థాన్ని ఉడికించకుండా ఈజీగా జస్ట్ నిమిషాల్లో అలా అయిపోతుంది. ఎన్ని చీరలకైనా చక్కగా ఏమీ మనకి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. ఖర్చే లేదండి. అంటే జస్ట్ ఒక పదార్థం కొనుక్కొని ఒక 10 రూపాయల్లో దొరుకుతుంది అనుకోండి, అంతే. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ సమ్మర్లో హాయిగా కాటన్ చీరలు కట్టేసుకోవచ్చు. ఇంకా మెయింటెనెన్సే చాలా ముఖ్యం కాటన్ శారీస్కి. 2000 పెట్టిన కాటన్ శారీ కూడా కాస్త గంజి పెడితేనే చాలా సూపర్గా ఎలిగెంట్గా కనపడుతుంది. లేకపోతే ఎంత ఖరీదు పెట్టిన కాటన్ శారీ కూడా గంజి పెట్టుకోకుంటే దాని లుక్కే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి చిన్న 250 రూపీస్ శారీ కూడా కాస్త గంజి పెట్టి కట్టేస్తే సూపర్గా బాగుంటుంది. మనం బయట కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఈ గంజి తయారు చేసుకోవటానికి మొట్టమొదటగా కావాల్సింది చూడండి, కార్న్ ఫ్లోర్, మొక్కజొన్న పిండి. ఇది లూజ్గా కూడా దొరుకుతుంది. మనం లూజ్గా కొనుక్కుంటే చాలా చౌకగా దొరుకుతుంది. ఫుడ్లో కూడా వాడుతూ ఉంటాం కదా, అది తెప్పించినది ఇది. చూడండి, 1 స్పూను తీసుకోవాలి అంతే. 1 శారీకి 1 స్పూను ఇనఫ్. 1 స్పూను వేస్తున్నాం. ఆ తర్వాత కొంచెము మామూలు ప్లెయిన్ వాటర్ వేసి కలుపుకోవాలి, అంటే చల్ల నీళ్ళు. మరి కాస్త స్టిఫ్గా ఉండాలి శారీ అంటే ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి, లేకపోతే 1 స్పూను సరిపోతుంది. అదే మీరు మైదా అనుకోండి, ఇలా డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇలా అంతే చిన్న లిక్విడ్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఇవి గోరువెచ్చని నీళ్ళు, జస్ట్ గోరువెచ్చగా ఉండాలి అంతే. గోరువెచ్చని నీళ్ళల్లో ఈ మనం కలుపుకున్న ఈ లిక్విడ్ని ఇందులో కలిపేసుకోవాలి. ఇంకా ఉడికించాల్సిన పని కూడా లేదు, డైరెక్ట్గా చీరకి పెట్టేసుకోవచ్చు. అంతే, గంజి తయారైపోయింది. నేను పెట్టి చూపిస్తాను. చూడండి, నేను కలిపిన ఈ గంజి పొడి, అంటే ఈ కార్న్ ఫ్లోర్, ఈ లిక్విడ్ని ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను. బకెట్లో వేసేసి, ఇంకా చీర నేను డైరెక్ట్గా వేసేసానండి. అంటే మరీ తడపలేదు, అది పీల్చేస్తుంది, మనకు ఉండలుండలుగా కూడా కనిపించదు, సూపర్గా వస్తుంది. ఆ తర్వాత మరీ కాస్త కొంచెం నీళ్లు తక్కువైతే నేను 1 గ్లాసు నీళ్లు చిలకరించాను అంతే. ఇప్పుడు ఇంకా మనము కరెక్ట్గా చీర పట్టేసుకొని ఇంకా పిండేయడమే. ఒకటేసారి మనము కరెక్ట్గా చీరని చూసుకొని పిండేస్తే ఆరేయటానికి ఈజీగా ఉంటుంది. అంటే కుప్పలు కుప్పలుగా కాకుండా ఇలా కరెక్ట్గా చూసుకొని పిండేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అయితే నీళ్ళన్నీ పోయేటట్టు చూసుకోవాలి. నేను ఈ ప్రాసెస్ ఇంట్లోనే చూపిస్తున్నాను. మాకు బయట చాలా ఎండలు ఉన్నాయి, తర్వాత కోతుల బెడద కూడా ఉంటుంది ఇంట్లో.
చూడండి చాలా ఈజీ ప్రాసెస్. అంటే మనకి ఇదొక చీరలకి గంజి పెట్టుకోవడం పెద్ద సుత్తి ప్రాసెస్ అన్నమాట. ఇదైతే ఈజీగా అలా కలిపేసుకోవచ్చు, అలా పెట్టేసుకోవచ్చు. కాస్త అలా దులిపేసి ఇంకా ఆరేయడమే. ఆరేయడం కూడా చూసుకొని కాస్త నీడలో ఆరేస్తేనే కాటన్ శారీస్కి రంగు పోకుండా నీట్గా కొన్ని ఏళ్ళు అలా ఫ్రెష్గా కట్టేసుకోవచ్చు. లేకపోతే ఎండలో ప్రతిరోజు కాటన్ శారీస్ ఆరేస్తే ఒక్క సమ్మర్ సీజన్లోనే అవి రంగులు వెలిసిపోతాయి. ముఖ్యంగా కాటన్ శారీస్ మెయింటెనెన్సే ముఖ్యమండి. కాటన్ శారీస్కి చూడండి మడతలు లేకుండా చాలా నీట్గా ఆరేస్తే మనము డైలీ వేర్కి ఇస్త్రీ లేకుండా అలాగే కట్టేసుకోవచ్చు. కొంచెం గంజి పెట్టేసుకొని, నేను ఈరోజు ఒక్క స్పూనే పెట్టాను కదా, కొంచెమే కావాలి నాకు, చెప్పాను కదా, మరీ కాస్త ఒక స్పూన్ ఎక్కువ పెట్టాము అని అంటే స్టిఫ్గా ఉంటుంది, బయటకు కట్టుకెళ్ళడానికి బాగుంటుంది. చూసారు కదా నీట్గా వచ్చింది. అంటే చీరకి ఇలా గంజి పొడి అతుక్కుపోవడం కానీ అలా ఏమీ ఉండదు. నీట్గా మడత పెట్టేసుకోవచ్చు ఆరిన తర్వాత. చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.